ఎవరైనా పోతే ఎత్తారా ఇస్తాడు పంపి పంపి బాబా ఇద్దరు పోయి కోరిక మీరు మీద సురేందర్ కాస్మెంట్ అందరు వారి ఇంట్లో అందరు మెల్ల మెల్ల మెల్ల
ఆపరి మల్లయ్య మీ పలకనివ్వండి తోడ మల్లయ్య తోడ ఉండాలి నౌకల్ వార్త కోటి ఏమైనా కట్టాలు ఉన్నాయి మీరు మానడానికి అంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మిర్చి కదా మళ్ళీ అప్పటి వరకు నీకు పాలేమో ఏడుకుతోని బోనాలు నల్ల గొర్రె పాలేమో నడియం బోనాలు తెల్ల గొర్రె పాలట నీకు తెల్లారంగ శివ పూజ రావయ్యా బాసింగం వచ్చింది బాసింగాలతోటి బ్రహ్మములతోటి నీవు బ్రహ్మముండ రూపుడి రావయ్యా ఇట్లా పడుకుంటే అయిపోతాయి కదా చిన్న పులి కట్టిన కోడలా అనుకోండి అంటే నాన్నగా చిన్న కోడలా పెద్ద పులి కట్టిందే పీట అంటే పెద్ద పులి కట్టిందంటే నాన్నగారు
చిన్నదివి చిన్న కొడుకునంటే చిన్న పోయిగా చిన్నదివి తల్లి వచ్చిన పిల్ల తల్లి పుట్టినోడే ఏటి నాశనం అవుతుంది. మరి ఎత్తులేడు చెట్టు ఎట్లా పుట్టింది పూత నాశనం అవుతుంది. ఎట్లేం చెట్టు ఎట్లా పుట్టిందంటే ముద్ద సుంటని పట్టుకొని పూర్వీన తిరిగేటోడు కాబట్టి ముద్ద సుంటని పట్టుకొని ఇంట్లో పొంట దిప్పల పొంట పొయ్యిల పెద్దలకు రంగు గర్భం తెలిసింది. నాకు కలుపు తెలిసిన అది. మరి ఎక్కడికి పోతే ఏమన్నాడు? పోతే ఏమన్నాడంటే రేపల్లె మా పల్లె వాడ కనుక రేపల్లెలో చల్ల పంట వాళ్ళ కొట్టానంటే కిందేంటిది మీదేంటిదే నేను బిడ్డ మీది మీగడ పంతే చిట్టి కింది చల్ల పండుగ ఇంట్లో ఏది వరకు కొడతారు అన్నాడు. ఏం చేసిందంటే నచ్చనాన్ని వేలు పెట్టుకొని నాలుకకి రాసుకొని ఏంది కట్టంటే బాగు చూద్దామనిపించింది నానే. అయితే మీది మీడ పంతే అడిగి నేర్చిట్టి కింది చల్ల బాండువా. అయితే నేనేం చేసిందంటే నట్టనాడు నేర్చిట్టాను వేలు పెట్టి నాలుకకి రాసుకొని గొల్లబావ నీ చల్ల మంచిగున్నాయి ఆయన అడిగి తాగిండు. ధర చెప్పు అన్నాడు. దానికి ధర చెప్పాను నాకు బిడ్డ పాటకి దక్షిణ పాడకు పాలు పాలంటా మీరు పాలు పాలంటా మీరు నెయ్యేయండా మీరు నెల్లూరి గొల్లలు నెయ్యేయండా మీరు గంతగానో గుర్తా ఏ సంధి ఏ వాడవేనా పొల్లనేసి గుద్దుతారు పొల్లనేసి గుద్దుతారు. కోడి సనవలేదా అత్తమ్మా ఏ వాడికైనా ఏ గల్లికి అయినా ఏ ఊరు తిరిగినా గానీ గొల్లబామ చల్లలు మంచిగా ఉన్నాయి. గొల్లబామ డై అన్నాడు. నేను ఇంకా తిరిగిందే నేను అంటే నువ్వు విచ్చినావు ఈయన విచ్చు కాసిన ఆసన వచ్చినట్టున్నాడు. నన్ను నా కొమ్ము నాకు విడిస్తలేడే. నీ భాష అది ఎంత కమ్మగా ఉందో. ఇప్పుడు ఈ పొలగడ కాకుండా వీళ్ళిద్దరు వచ్చిరట పట్టిరాలు కూడా వీళ్ళిద్దరు వచ్చే కడితే లేస్తలేరు అయ్యలు. మున్నూరు పోని లక్షలు పోని 50 లక్షలు పోని నన్ను నా గురి నాకం కొంట అంటాండే. మరి పోపోయినా అట్లా ఉండదు సార్. కట్టమతేది సుట్టమతేది వచ్చి అంటాడు. కాళ్ళ పాసు తీసి ఆలక పెట్టేత నీకేం వస్తాను అన్నాడు. ఇది అంత ఏంది అట్లనా? అయితే నిమ్మ గొడవలు నామ కూడా సిరిసేల మళ్ళీ నీ మోడు సిరిసేలం మళ్ళీ నీ మోడు నా మొగడవల బద్దుల పాలతో నా మోడు బద్దుల పాలైన నా మోడ పూలాసి కింద బూరికిన నా మొగడు కానీ అయితే మేము మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకునేమే. మేమే ఇద్దరం నా సౌతి అసలు అయితే మొన్న కొత్తగా పెళ్లి చేసుకునేవి. ఆ పెళ్లి చేసుకున్నాక ఆ పోషమ్మ కాడుకున్న బూలాస్ కాడికి మెల్ల తిరిగిపోయినాం. ఊళ్ళోకి పోయినాం మెల్లగా. ఏమనిపించింది ఒక కోడి పిల్లం కోసుకున్నాం అని చెప్పిండు. కోసుకున్న పోలే ఆ బూలాసి కాడ పోసిండే. ఆ బూలాసి కాడ పోసుకుంటే ఇంటి దాకా పీక్కుంటా వచ్చిండే. అంటే అక్కడ ఇంత బాగా ఖర్చు అవుతుంది అని చెప్పి అంటే మేము ఇలా కోడి పిల్లని కోసుకుంటాను అని అందరు తెలియదా? అందరు చూస్తారని నేను చెప్తలేదా మా ఊరు పీపుల్ ఫస్ట్ అయితే తీసుకుంటా పెరుగు అత్తనంటే అది ఆయన పేరు పూకాయ కాదు. ఆయన నీకు మరి కరెక్ట్ అనత్తలేదా? ఆయన పేరు పూకాయ కాదు.
నువ్వు గిటానకు గట్టి అంటానే నువ్వు గిటాను అంటే ఏం కన్ఫ్యూజ్ అవుతా మోకాలు ఆయన పేరు గోపాల్ గోపాలు గోపాలా ఓ ఐదా మీకుడు ఒక్కటి కూడా మీకనే ఆయన పేరు రైతులేదు సాబ్ అయితే సాబా నాది నాకయ్యా దాని పేరు నాగయ్య నాగయ్య నాగాయన ఆయన పేరు కోరయ్య కోరయ్య ఓ బాడకా నోతో నాకలేదురా గుడ్డెనాలిక కాదు అది కొండనాలిక కొండనాలిక లేదు కొన్ని నాకలేదు ఎట్లంటే ఆయన పెద్ద నలుపుతాడు కాదే అందుకే మేము మాట్లాడలేదు డేంజర్ బాగా డేంజర్ కాదు జోలికి వచ్చినాం అనుకో ముగ్గురు వస్తారు సరే కానీ అత్తమ్మా మేము మొన్న కొత్తగా పెళ్లి చేసుకున్నాం అని చెప్పినా కదా అయితే మా లవ్ స్టోరీ చెప్తున్నా నీకు లవ్ స్టోరీ లవ్ స్టోరీ కూడా ఉన్నది ఇగో ఈయనేమో స్కూల్ పోయేది నేనేమో కాలేజీ పోయేదాన్ని నేనేమో స్కూల్ పోతావాట ఆయనేమో కాలేజీ నేను కాలేజీ పోయేదాన్ని ఆయన స్కూల్ పోయేటోడే స్కూల్ కి పోలే ఏం చేసేటోడు మీరు సైకిల్ వేసుకొని ఈయన స్కూల్ వాళ్ళు ఈయనగా వచ్చేది మెల్లగా బస్సు దిగి నేను ఈయనగా వచ్చేది నేను గీనంగా వచ్చేది నేను ఈయనంగా వచ్చేది మెల్లగా వచ్చినాక ఏం చేసి రొడ్డం కాడ కలిసిండే కలిసిన పోలే ఇక ఆయన సైకిల్ ఏదో ఒక పెద్ద ఓట్ మోహనే కదా కదా ఆ సైకిల్ స్పీడ్ ఒప్పుకుంటూ వచ్చి ఆ మాత్రం నన్ను గుడ్డిందే గుద్దిన పోలనే నెల్లలు కలమాట కదా ఆ కంచ ఆయన కనవాలే ఏడ చూసినా కథ ఆయన వచ్చిండు ఆ మాత్రం నా సింగులు అలా దొరికిండు ఆ కంచ ఏం చూసిండో గొల్లబాబు నిన్నే పెళ్ళాడతా అని నా వెనకనే తిరుగుతాండే ప్రపంచం చూడబట్టే